ములాన్పూర్ వేదికగా పీపీకేఎస్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. అసలు లాస్ట్ వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై టీం చెమటోడ్చి 9 పరుగుల తేడాతో గెలిచారు. సో నాకు తెలిసి మీలో చాలా మంది మ్యాచ్ పీపీకేఎస్ టీం ఈజీగా ఓడిపోతుందని చెప్పి టీవీలు కట్టేసి పడుకుని ఉంటారు. ఎందుకంటే పంజాబ్ టీం బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళు ఒకనొక టైంలో 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయారు. బట్ కొట్టాల్సిన టార్గెట్ మాత్రం 193 పరుగులు. సో చేతిలో 4 వికెట్లు మాత్రమే ఇంకేం గెలుస్తారని చెప్పి అందరూ లైట్ తీసుకుని ఉంటారు. అఫ్కోర్స్ శశాంక్ సింగ్ ఉన్నంత వరకు పీపీకేఎస్ టీంకి అయితే ఆశలు ఉన్నాయి. బట్ 13వ ఓవర్ ఫస్ట్ బంతికి అతను ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో ఆ తర్వాత ఇంక అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఈజీగా గెలిచేస్తుందని చెప్పి. బట్ ఆ తర్వాత మొత్తం అంతా తారుమారు చేస్తే ఒక కుర్రాడు ముంబై టీంని షేక్ చేసి పాడేశాడు. అసలు ఈజీగా గెలిచేస్తారని అనుకున్న ముంబై టీంని వంటి చేత్తో వణికించాడు. అది కూడా మామూలుగా కాదు. ఒకనొక టైంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏడుపు మొహం పెట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం బాగా ఆడింది అండ్ 9 పరుగుల తేడాతో మ్యాచ్ని గెలిచారు. బట్ పంజాబ్ యంగ్స్టర్ అశుతోష్ శర్మ మాత్రం అందరి హృదయాల్లో గెలుచుకున్నాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో మ్యాచ్ని ఒక ఊపు ఊపేశాడు. ఇంతకుముందు మ్యాచ్లో మనం అతను ఆడిన క్యామ్ ఇన్నింగ్స్లు మాత్రమే చూసాం. బట్ ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. ఎస్పెషల్లీ 2 షాట్స్ కొట్టాడు. అవైతే ఈ మ్యాచ్కే హైలైట్. సో అశుతోష్ శర్మ అయితే లిటరల్లీ పంజాబ్ టీంని వంటి చేత్తో గెలిపించినంత పని చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి ముంబై టీంకి హార్ట్ అటాక్ తెప్పించాడు. మెయిన్ అతని 6 హీటింగ్ ఎబిలిటీ ఏబీ డివిలియర్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ని మిక్స్ చేసినట్టు ఉంది. సో అశుతోష్ శర్మ బ్యాటింగ్ గురించి అయితే ఈ వీడియోలో మనం కాస్త ముందుకు వెళ్ళాక మాట్లాడుకుందాం. అసలు ప్రజెంట్ ముంబై టీం ఈ మ్యాచ్ ఎలా గెలిచిందో చూద్దాం. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ అవుట్ పోయి ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది రన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు చేశారు. మెయిన్లీ స్కై కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. అతను 53 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే 25 బాల్స్లో 36 రన్స్ కొట్టాడు. అలాగే తిలక్ వర్మ 18 బాల్స్లోనే 34 రన్స్ కొట్టాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే ముంబై బ్యాటింగ్ చాలా హెవీగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ ముంబై టీం ఎర్లీగా వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ మరియు స్కై మధ్య 81 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో వీళ్ళిద్దరైతే పంజాబ్ బౌలర్స్ని బాగానే ఎదుర్కొని బ్యాటింగ్ చేశారు. బట్ ఎక్కడో ఒక వెలితి అదేంటంటే వాళ్ళు తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ అది 147 స్ట్రైక్ రేట్తో వచ్చింది. సో నార్మల్గా చూసుకుంటే స్కై 50 బాల్స్ ఆడాడంటే ఖచ్చితంగా 100 కొట్టేస్తాడు. కానీ మ్యాచ్లో మాత్రం కాస్త తడబడ్డాడు. అలాగే రోహిత్ శర్మ చూసుకున్న పవర్ ప్లే చాలా వేగంగా స్టార్ట్ చేశాడు. బట్ మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ రేట్ పడిపోయింది. మెయిన్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మకి ఎక్కువగా స్ట్రైక్ రాలేదు. సో స్కై బ్యాటింగ్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్ట్రైక్ అతనే తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ తన మూమెంటంని కాస్త లూజ్ అయ్యాడు. బట్ అయినా వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే తమ వికెట్స్ను కోల్పోకుండా ఉండడం. సో మనం ప్రివ్యూ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం ఈ పిచ్ మీద స్టార్టింగ్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. బట్ ఆ తర్వాత పిచ్ ఈజ్ అవుట్ అవుతుందని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. స్టార్టింగ్లో కొంతవరకు బౌలర్స్కి అనుకూలించింది. బట్ తర్వాత చూసుకుంటే 10 ఓవర్ల మార్క్ దాటిన తర్వాత ఈజీగా రన్స్ రావడం మొదలైంది. సో ముంబై బ్యాట్స్మెన్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 10 ఓవర్స్లో 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. కానీ పీపీకేఎస్ టీం చూసుకుంటే ఫస్ట్ 10 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయారు. సో రోహిత్ మరియు స్కై స్లోగా ఆడారని చెప్పుకునే కంటే పిచ్కి తగ్గట్టు బాగా బ్యాటింగ్ చేశారని మెచ్చుకోవాలి. బట్ ఒకటే లోటు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్షిప్ మొత్తం ఒకే గేర్లో వెళ్ళింది. 2 ఓవర్స్ తమ స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయారు. బట్ ఎనివే చివరిలో ముంబై బ్యాట్స్మెన్ దగ్గర నుండి చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు వచ్చాయి. మెయిన్లీ తిలక్ వర్మ 18 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. సో ఇనీషియల్గా తిలక్ వర్మ కూడా కాస్త స్లోగానే స్టార్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత పికప్ అయి చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అలాగే టిమ్ డేవిడ్ చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్న టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు కూడా చిన్న క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. మెయిన్లీ టిమ్ డేవిడ్ 7 బంతుల్లోనే 14 పరుగులు చేశాడు. సో ముంబై టీంకి అయితే లాస్ట్ 6 ఓవర్స్లో 77 పరుగులు వచ్చాయి. మెయిన్లీ వాళ్ళు ఓవర్ నెంబర్ 16 మరియు ఓవర్ నెంబర్ 19 ఈ 2 ఓవర్స్ కలుపుకుని ఏకంగా 36 పరుగులు చేశారు. దీనివల్ల టీంకు 192 పరుగులు స్కోర్ వచ్చింది. అండ్ ఇదైతే డెఫినెట్లీ పిచ్ మీద ఒక మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక పీపీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే బెస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. సో ముంబై ఇండియన్స్ అనగానే ఇప్పుడు రెచ్చిపోయి హర్షల్ పటేల్ మరోసారి ముంబై టీం మీద తన ప్రతాపం చూపించాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అతను చేసిన బౌలింగ్ వేరే లెవెల్. ఒక ఎండ్లో శామ్ కరణ్ మరియు హర్షదీప్ సింగ్ ఎక్కువ రన్స్ ఇస్తున్న హర్షల్ పటేల్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ తను వేసిన లాస్ట్ ఓవర్ అయితే అమేజింగ్. కేవలం 7 రన్స్ మాత్రమే వచ్చాయి. అలాగే 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ అంతకుముందు 18 ఓవర్లు కూడా 11 పరుగులు ఇచ్చాడు. సో హర్షల్ పటేల్ తను వేసిన 2 డెత్ ఓవర్స్లో కేవలం 18 రన్స్ ఇచ్చాడు. దీనివల్ల ముంబై టీం స్కోర్ 200 దాటలేదు. అలాగే అతనితో పాటు బ్రార్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ బాగానే బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ మిగతా బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిన్లీ హర్షదీప్ సింగ్ని మ్యాచ్లో ఉతికారేశారు. అలాగే రబడా చూసుకున్న శామ్ కరణ్ చూసుకున్న ఫస్ట్ 3 ఓవర్లు బాగానే వేశారు. బట్ వాళ్ళు వేసిన లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. మెయిన్లీ శామ్ కరణ్ వేసిన 19th ఓవర్లో చాలా రన్స్ వచ్చాయి. సో పంజాబ్ కెప్టెన్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ 41 పరుగులు ఇచ్చాడు. అండ్ రబడా 1 వికెట్ తీసుకున్న 42 రన్స్ ఇచ్చాడు. బట్ ఎన్నో ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ బౌలర్స్ పర్వాలేదు, డీసెంట్గానే బౌలింగ్ చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై టీం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 100 కంటే ఎక్కువ రన్స్ చేశారు. అండ్ అలాంటి టైంలో వాళ్ళు 200 ఈజీగా కొడతారేమో అనుకున్నాం. బట్ పీపీకేఎస్ బౌలర్స్ అయితే వాళ్ళు 192 రన్స్ కట్టడి చేయగలిగారు. అయితే వాళ్ళు చేసింగ్ విషయానికి వస్తే మాత్రం అత్యంత దారుణం. ఎంత వరస్ట్గా బ్యాటింగ్ చేయొచ్చు అంత వరస్ట్గా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ పంజాబ్ టీం మొదటి 2.1 ఓవర్స్లోనే 4 వికెట్లు కోల్పోయింది. అంటే ఆ టీం మొదటి 13 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది.
సో 193 పరుగుల టార్గెట్ చేసింగ్లో ఒక టీం 14 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత రికవర్ అవడం చాలా కష్టం. మేలు వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్లో 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. శామ్ కరన్, రైలీ రూసో మరియు లివింగ్స్టన్. వీళ్ళు 3 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మేలు శామ్ కరన్ ఓపెనర్కి ఎందుకు వచ్చాడో నాకైతే అర్థం కాలేదు. అతను 4 అవర్స్ బౌలింగ్ చేసిన తర్వాత ఓపెనర్గా రావాల్సిన అవసరం లేదు. సో పంజాబ్ టీంకి అయితే చాలా హారబుల్ స్టార్ట్ వచ్చింది. బట్ ఆ తర్వాత శశాంక్ సింగ్ మెల్లగా టీంను లైన్లోకి తీసుకొచ్చాడు. హర్ప్రీత్ భాటియా మరియు జితేష్ శర్మతో కలిసి చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ నెలకొల్పాడు. మెయిన్లీ శశాంక్ సింగ్ చేసింగ్లో మరోసారి అతను ఏం చేయగలడో ప్రూవ్ చేశాడు. 25 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. సో పీపీకేఎస్ టీం 14 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కొంచెం కోలుకుందంటే దానికి మెయిన్ రీజన్ శశాంక్ సింగ్ బ్యాటింగ్. అండ్ అతని బ్యాటింగ్ వల్ల రికార్డ్ రన్ రేట్ మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉంది. ఇన్ఫాక్ట్ శశాంక్ సింగ్ అశుతోష్ శర్మకు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టాడు. పడిన మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఇద్దరికి సపోర్ట్ చేయలేదు. మేరీ జితేష్ శర్మ మరోసారి చాలా డిసప్పాయింట్ చేశాడు. ఈ మ్యాచ్లో మరోసారి తన ఓత్ను ప్రూవ్ చేసుకోవడానికి గొప్ప ఆపర్చునిటీ దొరికింది. బట్ మళ్ళీ అతను చేతులారా పోగొట్టుకున్నాడు. సో మొదటి 10 ఓవర్స్లో ముంబై బౌలర్స్ అయితే పంజాబ్ టీంకి ఎక్కడ ఊపిరి ఆడకుండా చేశారు. మెయిన్లీ ద మ్యాన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి స్పాట్ ఆన్. 4 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే కాచ్ చూసుకుని అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అతను కూడా 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు కలిసి అయితే పంజాబ్ బ్యాటింగ్ను పూర్తిగా డిస్మాంటిల్ చేసి పడేశారు. మెయిన్లీ బుమ్రా ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అండ్ రెండింటిలో రైలీ రూసోకు వేసిన బాల్ అయితే అమేజింగ్. సో బుమ్రా అయితే అప్పట్లోనే మరోసారి తన బౌలింగ్తో బ్యాట్స్మెన్ చాలా భయపెట్టాడు. ఇన్ఫాక్ట్ ఇనిషియల్గా కాజ్ మరియు బుమ్రా బౌలింగ్ చేసి ముంబై టీంకి విన్ అనేది కేక్ వాక్ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే వాళ్ళ క్వార్టర్ ఆఫ్ అవర్స్ తగ్గిపోయి మిగతా బౌలర్స్ బౌలింగ్ చేయవలసిన సిచ్యువేషన్ వచ్చిందో ఆ తర్వాత పంజాబ్ టీం బాగా కంబ్యాక్ చేసింది. మెయిన్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అశుతోష్ శర్మ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు అసలు. 25 ఏళ్ళ కుర్రాడికైతే డొమెస్టిక్ క్రికెట్లో చాలా రిప్యుటేషన్ ఉంది. 11 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఆల్రెడీ అతని బ్యాటింగ్ యొక్క గ్లిమ్స్ మనం చూసాం. ప్రీవియస్గా పంజాబ్ ఆడిన 3 మ్యాచ్లు కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్లీ డౌన్ ద ఆర్డర్ నెంబర్ 8లో బ్యాటింగ్కి వస్తే పీబీకేఎస్ టీంకి అద్భుతమైన ఫినిషింగ్ టచెస్ ఇస్తూ వచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో మాత్రం కంప్లీట్లో ఒక డిఫరెంట్ అశుతోష్ శర్మని చూసాం. అసలు అతను 6 హిట్టింగ్ ఎబిలిటీ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది యూనివర్స్. మెయిన్లీ ఆ ఫైన్ లెగ్ రీజియన్ నుంచి చాలా ఈజీగా 6లు కొట్టాడు. తన మణికట్టు మాయాజాలంతో చాలా ఎలిగెంట్గా 6లు కొట్టాడు. మెయిన్లీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఒక 2 షాట్స్ ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పి. సో షాట్స్ ఏంటంటే బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్ ద్వారా ఒక 6 కొట్టాడు. మెయిన్లీ ఆ ఫ్రీ హిట్కు బుమ్రా వైడ్ యార్కర్ వేస్తాడని ముందే గమనించి అద్భుతంగా తన షాట్ మేకింగ్ చేసుకున్నాడు. అలాగే ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లో కూడా ఒక ఫ్రీ హిట్కు ఒక మైండ్ బ్లోయింగ్ షాట్ ఆడాడు. కంప్లీట్లీ తన స్టాన్సర్ మ్యాచ్ చేసుకుని థర్డ్ మ్యాన్ పై నుండి రివర్స్ స్కూప్ షాట్ కొట్టాడు. సో 2 షాట్లు అయితే క్వైట్ ఆపోజిట్, బట్ బాల్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీస్. అంటే దీన్ని బట్టి అశుతోష్ శర్మ దగ్గర ఎంత ఎబిలిటీ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఒకే రకమైన బాల్కి ఫైన్ లెగ్ పై నుండి 6 కొట్టాడు. అలాగే థర్డ్ మ్యాన్ పై నుండి కూడా 6 కొట్టాడు. సో ఇలాంటి స్కిల్ ఎక్కువగా మనం చూసింది ఏబీ డివిలియర్స్ దగ్గర మాత్రమే. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న ఫైన్ లెగ్ పై నుండి ఎక్కువ 6లు కొడతారు కానీ రివర్స్ స్కూప్ పెద్దగా ఆడ్డు. కానీ అశుతోష్ శర్మ చూసుకుంటే మాత్రం 2 విధాలుగా చాలా ఈజీగా ఆడుతున్నాడు. సో ఒక 3 ఏళ్ళ వెనక్కి వెళ్తే మనం T20 ఫార్మాట్లో స్కై యొక్క రైస్ చూసాం. అంటే సూర్య T20 క్రికెట్లో తన ఆగమనాన్ని తెలియజేశాడు. అలాగే 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే రింకు సింగ్ తన ఆగమనాన్ని తెలియజేశాడు. అండ్ ప్రజెంట్ అతను T20 ఫార్మాట్లో హైలీ రేటెడ్ ఫినిషర్గా మారిపోయాడు. సో ఇప్పుడు సేమ్ వీళ్ళిద్దరిలాగా అశుతోష్ శర్మ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాడు. నెక్స్ట్ 1 ఇయర్లో అతని పేరు గట్టిగా వినబడబోతుంది. మెయిన్లీ 2026 వరల్డ్ కప్లో అతను ఖచ్చితంగా టీంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అతని దగ్గర చాలా ఇంక్రెడిబుల్ స్కిల్ ఉంది. ఓన్లీ లేనిది ఏంటంటే ఎక్స్పీరియన్స్. సో అశుతోష్ బ్యాటింగ్ కారణంగా అయితే పంజాబ్ టీం తమ ఈక్వేషన్ చాలా ఈజీగా మార్చేసుకున్నారు. 24 బంతులు 28 పరుగులు చేస్తే గెలిచేస్తారని సిచ్యువేషన్ వచ్చింది. బట్ అలాంటి టైంలో బుమ్రా ఒక ఎక్సలెంట్ ఓవర్ వేశాడు. కేవలం 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే అశుతోష్ శర్మ ఫస్ట్ బాల్కి ఒక భారీ షాట్కి ఎత్తించి వికెట్ని కోల్పోయాడు. సో ఈ విషయంలో అయితే కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. మనం 2 రోజుల క్రితం ఇలాంటి సిచ్యువేషన్లోనే జాస్ బట్లర్ మ్యాచ్ని ఫినిష్ చేయడం చూసాం. తనకు అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతున్నా కానీ బట్లర్ చాలా క్యాలిక్యులేటివ్గా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. బట్ అశుతోష్ శర్మకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మ్యాచ్ని ఫినిష్ చేయలేకపోయాడు. ఇనివే మనమైతే క్రెడిట్ బుమ్రా మరియు కాజ్జేకి అవ్వాలి. వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ టీంని దెబ్బకొట్టారు. అలాగే పంజాబ్ టీం మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్న టైంలో 2 ఎక్సలెంట్ ఓవర్స్ వేశారు. మెయిన్లీ ఓవర్ నెంబర్ 17 మరియు 18 ఈ 2 ఓవర్స్లో పంజాబ్ టీం 5 పరుగులు మాత్రమే చేసింది. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో ముంబై టీం గెలిచిందంటే వీళ్ళిద్దరు బౌలింగ్ కారణంగానే. మెయిన్లీ బుమ్రా అయితే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై టీం 6 పాయింట్లతో 7వ స్థానానికి దూసుకెళ్లారు. ఈ మ్యాచ్కి ముందు వాళ్ళు 9వ స్థానంలో ఉండేవారు. బట్ ఇప్పుడైతే వాళ్ళు ఈ సీజన్లో 3వ విజయాన్ని నమోదు చేశారు. కానీ అదర్ పీబీకేఎస్ టీం చూసుకుంటే మాత్రం వాళ్ళు 9వ స్థానానికి పడిపోయారు. మెయిన్లీ సీజన్లో 5వ పరాజయంతో ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోయారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్సీబీ మరియు పీబీకేఎస్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం. అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి అయితే నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ ఎలాంటి మార్పు లేదు, స్టిల్ విరాట్ కోహ్లీ దగ్గరే ఉంది. బట్ పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం బుమ్రా లీడ్లోకి వచ్చేసాడు. ఇప్పుడు 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ను తన దగ్గరే పెట్టుకున్నాడు.